నాడు రావణుడిని వధించిన శ్రీరాముడి వలె నిన్నటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా దీవెనతో ప్రత్యర్థిని ఓడించి అవినీతి పాలన అంతమొందించి అక్రమార్కుల పాలిట సింహ స్వప్నంలా మారి కావలిని కనకపట్నం చేసేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు మా కావ్య కృష్ణన్న. కావ్య కృష్ణన్నకి మరియు కూటమి నేతలకి, మరీ ముఖ్యంగా కావ్యన్న అభిమానులకు, కావలి ప్రజలకు ఇవే మా హృదయపూర్వక భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఇట్లు మీ జనిగర్ల మనోహర్ యాదవ్, పాత ఊరు, కావలి, నెల్లూరు జిల్లా. దగ్గమాటి వెంకట కృష్ణారెడ్డి గారి డాటర్ అయితే మనతో ఇప్పుడు ఉన్నారు. మేడం గారిని అడిగి కూడా మనం కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాము. నాతో రండి. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ ముగ్గుల పోటీలు ఇక్కడ నిర్వహించడం మొత్తం మీరు చూశారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? అంటే చాలామంది ఎంతో అందంగా అయితే ఇక్కడ ముగ్గులు తీర్చిదిద్దడం జరిగింది. ఇవన్నీ చూసి మీకు ఏ విధంగా అనిపించింది? ఇది నా ఫస్ట్ టైం అండి రావటం కూడా, ముగ్గుల పోటీల్లో చూడటం కానీ ఇదే నా ఫస్ట్ టైం. చాలా బాగా చేశారు, చాలా బాగా వేశారు కూడా ముగ్గులు. జడ్జెస్కి చాలా కష్టం డిసైడ్ అవ్వటం. కొందరు ముగ్గులు అయితే చాలా ఆర్టిస్టిక్గా చాలా బాగా గీశారు. చూద్దాం ఎవరు గెలుస్తారు. ఈవెన్ నేను కూడా చాలా క్యూరియస్గా ఉన్నా ఎవరు గెలుస్తారు అని. అంటే మీరు ఒక కొడుకు కంటే కూడా ఎక్కువ కష్టపడ్డారు మన ఎమ్మెల్యే దగ్గమాటి వెంకట కృష్ణారెడ్డి గారు గెలవడంలో. అయితే ఇప్పుడైతే అంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరిగాయి మన కావలి కనకపట్నం అవుతుందని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మనకి ఆ ప్రాసెస్ కూడా జరుగుతూనే ఉంది. ఇంత అభివృద్ధి చూస్తున్నారు కదా, దాన్ని బట్టి మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? చాలా సంతోషంగా ఉంది అండి. ఈసారి మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ టైం ప్రచారం మేము ఇంకా ధైర్యంగా ముందుకెళ్ళచ్చు, ఎందుకంటే అభివృద్ధి పథకంలోనే డాడీ ముందరికెళ్తూ చాలా అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఇంకా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అవి ఒక ఐకానిక్ అయితేనేమి, ఇంకా ఎన్నో కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. రోడ్లు వేపించడం కానీ, ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరించడం కానీ, ఇంకా ఎన్నో కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రజలు కూడా ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు దగ్గమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని. అదేవిధంగా ఆయన ముద్దుల కూతురైన మిమ్మల్ని కూడా ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు ప్రజలు. ఆ అనుభూతి అనేది మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? నాన్నగారని కాదండి, ఆయన ఒక విజనరీ లీడర్. ఆయన విజన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది జనాలు నమ్మి ఓటేశారు. నమ్మకానికి తగ్గట్టే ఆయన విజన్ని చేస్తున్నారు, డెవలప్మెంట్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. కావలి ప్రజలు ఇంత బాగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నాన్నగారిని, మా కుటుంబాన్ని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్. అదేవిధంగా కావలిలో మనకి అంటే గెలవగానే మొట్టమొదటిగా చేసిన కార్యక్రమం ఏంటి అంటే కావలి ఐకానిక్ 100 అడుగుల జాతీయ జెండా. ప్రతి ఒక్క పౌరుడు కూడా గర్వించదగ్గట్టుగా మన కావలిలో ఒక ఐకానిక్ ఉండాలి అనే ఒక ఆలోచన మా అల్లుడు గారు అండ్ నా కూతురు నుంచి వచ్చిన ఒక ఆలోచన అనేది ఒక ఇంటర్వ్యూలో మనకి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకట కృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. అసలు ఆలోచన అనేది మీకు ఏ విధంగా వచ్చింది? నిజం చెప్పాలంటే మేమిద్దరం ఫారెన్లో చదివామండి. దేశం మీద ప్రేమ, ఇక్కడ తల్లిదండ్రుల మీద ప్రేమతో వెనక్కి తిరిగి వచ్చేసాము. నాన్నగారు కూడా దేశం అంటే చాలా ఇష్టం. ఇక్కడే ఉండి మనం ఇక్కడే చేసుకోవచ్చు కదా, ఎందుకు అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళ కింద మనం ఎందుకు పని చేయాలి అనేది ఉంటుంది. మన టాలెంట్ అనేది మన కంట్రీలో ఎందుకు ప్రూవ్ చేసుకోకూడదు అని ఆ నమ్మకంతోనే నాన్నగారితో మేము ఇలా అన్నప్పుడు ఆయన కూడా దాంట్లో ఎక్కువ ఇన్పుట్స్ నాన్నగారివే చెప్పాలి. అంటే ఐకాన్ ఒకటి చేద్దాము, ఇప్పటిదాకా ఎంతమందో ఎమ్మెల్యేలు వచ్చారు, చాలామందికి తెలియదు. రాబోయే జనరేషన్కి మనకు అసలు ఫ్రీడమ్ ఫైటింగ్ చేసిన వాళ్ళ గురించి కూడా తెలియదు. అందుకని ఒక ఐకాన్ చేద్దాము అని నాన్నగారు చెప్పినప్పుడు మేమిద్దరం సివిల్ ఇంజనీర్స్, సో మేము దాన్ని డిజైన్ చేయడం వరకే జరిగింది. కానీ దాని వెనకాల ఉన్న విజన్ మాత్రం నాన్నగారిదే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరైతే ఎంతో కష్టపడ్డారు. మీ కష్టాన్ని ప్రజలందరూ కూడా దగ్గరుండి చూసి ఎంతో అధిక మెజారిటీతో అయితే మన కావలి ఎమ్మెల్యేని దగ్గరుండి గెలిపించుకోవడం జరిగింది. సో ఇక్కడ కార్యక్రమాలు చూసుకున్నట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఈ గ్రౌండ్ని ఉపయోగించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇక్కడైతే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని కమిటీ సభ్యులు అయితే చెప్పడం జరిగింది. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు అనేవి రాబోతున్నాయి? మన యూత్
యూత్కి కానీ ఇంకా మహిళలకి కానీ ఎలాంటి కార్యక్రమాలు అనేవి రాబోతూ ఉన్నాయి ఫ్యూచర్లో? ముఖ్యంగా కమిటీ మెంబర్స్ అందరికీ స్పెషల్గా పేరున థ్యాంక్స్ అండి. చాలా బాగా అరేంజ్ చేశారు. ఒక పక్క క్రికెట్, ఒక పక్క లేడీస్ కోసం ముగ్గుల పోటీలు. ఈ పోటీలు చూస్తుంటే పిల్లల కోసం వాళ్ళ పేరెంట్స్ వచ్చారు ఎంకరేజ్ చేయడానికి, ఫ్యామిలీ కోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు, ఇద్దరు పార్టిసిపేట్ చేస్తున్నా చాలా ఆనందంగా ఉంది. అలానే కైట్స్ ఎగరేయటం కాంపిటీషన్స్ జరుగుతాయని చెప్పారు ఇందాకే. సో ఈ కమిటీ ఇంకా చాలా గేమ్స్ ఆర్గనైజ్ చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీకి అందరికీ, శ్రీధర్ అంకుల్కి అయితే ఏంటి, సిద్ధు అన్నకైతే ఏంటి, అందరికీ పేరున థ్యాంక్స్. మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి అల్లుడు గారు అయితే మనతో ఇప్పుడు ఉన్నారు. సార్ని అడిగి కూడా కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్, మామూలుగా సంక్రాంతి అంటేనే కొత్త అల్లుళ్ళు వస్తూ ఉంటారు అని చెప్పి వింటూ ఉంటాం కదా. అదేవిధంగా మా కావలి ఎమ్మెల్యే మా ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ప్రియతమ అల్లుడు మీరు. సో ఈ సంవత్సరం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే మొదటిసారిగా ఒక ఎమ్మెల్యే గారి అల్లుడు హోదాలో ఇప్పుడు మీరు ఉన్నారు. మీకు ఏ విధంగా ఆ అనుభూతి అనేది ఏ విధంగా ఉంది? అలా ఏం లేదండి. ఇంతకుముందు ఇంటికి వస్తే ఓన్లీ ఇంట్లో సభ్యులు అందరూ ఉండేవాళ్ళు. ఏంటంటే కృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత ప్రజలందరూ ఒక ఫ్యామిలీ లాగా అయ్యారు. అందరూ మమ్మల్ని అన్నాలే ఆదరిస్తున్నారు కాబట్టి ఇంకా మాకు పెద్ద ఫ్యామిలీతో జరుపుకున్నట్టుగా ఉంది ఈసారి. అందుకని చాలా సంతోషంగా ఉంది ఈసారి ఇక్కడ సంక్రాంతి జరుపుకోవడం. సో మీకు కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి. మీరు కూడా అందరికీ, అలాగే కావాలి ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఈసారి చాలా సంతోషంగా జరపాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ కావలి ప్రజలకు కానీ, కావలి నియోజకవర్గానికి కానీ, ఇంకా చాలామందికి కానీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదండి, ఈసారి మనకు మీరు మెచ్చి ఎంచుకున్న గవర్నమెంట్ వచ్చింది. అన్ని పనులు కరెక్ట్గా జరుగుతున్నాయి, మీకున్న సమస్యలన్నీ కూడా తీరుతున్నాయి. సో అందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనందంగా ఈ సంవత్సరం సంక్రాంతి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇందాక మేడం గారు చెప్పినట్టుగా మేము సాఫ్ట్వేర్లో అంటే సాఫ్ట్వేర్స్ని డిజైన్ చేస్తూ ఉంటాము అని చెప్పడం జరిగింది. ఇంకా కావాలని అభివృద్ధి చేసేందుకు కూడా ఇంకేమైనా ప్లాన్స్ వేస్తూ ఉన్నారా? తప్పకుండా అండి. మేము డిజైనర్స్ కాదు, మేము ఇద్దరం సివిల్ ఇంజనీర్స్. సో ఇద్దరం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే ఉన్నాము. అలా ఐకాన్ అనేది ఆ రోజు ఏదైనా కావాలికి ఏదో ఐకానిక్ ఏదైనా చేయాలని ఎమ్మెల్యే గారు అన్నప్పుడు అప్పుడు మేము ఇద్దరం కలిసి ఆలోచించుకున్నప్పుడు వచ్చిన థాట్ అది. దాన్ని థాట్ మాదే కానీ బాగా ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం ఆయనే. సో అలాంటివి ఫ్యూచర్లో ఇంకా చాలా చేయాలని అనుకుంటున్నాము. కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇక్కడ మనకి ఇంకా ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అని చూసి ఇంకా టైం ఉంది కాబట్టి ఆలోచించి తప్పకుండా అలాంటి ఐకాన్స్ ఇంకా కొన్ని సృష్టిస్తాం ఇక్కడ. అంటే రాగానే మనకి ఒక గుర్తు అనేది కావాలికి ఇచ్చేశారు, ఒక ఐకానిక్ అనేది ఇచ్చేశారు. ఇంకా మనకి మీరు చెప్పినట్లుగానే చాలా టైం ఉంది. ఈ టైంలో కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మన కావలి అభివృద్ధి కోసం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అభివృద్ధి అనేది. అదేవిధంగా అదే అభివృద్ధి బాటలోనే ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మనం ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రోగ్రాం కానివ్వండి, ఇంకా ఎంతోమంది నాయకులు మాట్లాడారు. అదేవిధంగా స్పోర్ట్స్ మన కావలి యొక్క స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ కమిటీ సభ్యులు కానివ్వండి, ఎంతోమంది ఇక్కడ మన కల్చర్ గురించి మాట్లాడారు. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న ముగ్గుల పోటీల గురించి మాట్లాడారు. అదేవిధంగా కావలిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాలు ఇదే విధంగా ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి సిఎండి న్యూస్ బృందం తరపు నుంచి కూడా ప్రజలందరికీ, మన సిఎండి న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. కెమెరామ్యాన్ వేణుతోటి కామాక్షి, విట్స్ గ్రౌండ్ నుంచి. భాగ్యాలనిచ్చే భోగి, సరదాలనిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ. ఈ కొత్త సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యులకు సరికొత్త సంతోషాలను మరియు కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ ఇట్లు మీ లోటస్ మెన్స్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్, రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఎదురుగా, ట్రంక్ రోడ్, కావలి. మగవారి సౌందర్యం కోసం కావలి పట్టణంలో లోటస్ మెన్స్ సెలూన్ నందు పండుగ సందర్భంగా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తున్నారు. ఫోన్ 9542 888 225 93171 43647.